హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే వేదిక్ స్కూల్ సంబంధించి స్టార్ట్ అయింది టాపిక్స్ అనేటివి. సో ఇవాల్టి క్లాస్లో కరికులం గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్లో ఇప్పటిదాకా జరిగిన ఫస్ట్ యూనిట్ క్లాసెస్ అనేటివి ఉంటాయి. అండ్ ఆల్సో సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో మిస్ కాకుండా చూసేయండి. So coming to today's class, Vedic School Curriculum. The main subjects of study in the Vedic system of education were the 4 Vedas, 6 Vedangas, the Upanishads, the 6 Darshanas, Puranas, Tarka Shastra, etc. So, Vedic school system of education లో మెయిన్గా ఏం చదివించే వాళ్ళు 4 వేదాలు మనకు తెలిసిందే. దాంతో పాటుగా 6 వేదాంగాలు. అంటే దీంట్లో ఫొనెటిక్స్ వస్తాయి, రిచువలిస్టిక్ నాలెడ్జ్, రిచువల్స్ గురించి వస్తుంది, గ్రామర్ గురించి వస్తుంది, తర్వాత ఎక్స్జెటిక్స్ అంటే క్రిటికల్ అనాలిసిస్ అని మనం తీసుకోవచ్చు, తర్వాత మెట్రిక్స్ గురించి అండ్ ఆస్ట్రానమీ గురించి కూడా ఈ 6 వేదాంగాల్లో ఉంటుంది. తర్వాత ఉపనిషత్స్ గురించి నేర్పించే వాళ్ళు, 6 దర్శనాస్ గురించి నేర్పించే వాళ్ళు ఏంటవి న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, మీమాంస మరియు వేదాంత. అలాగే పురాణాల గురించి అంటే హిస్టరీల గురించి, అలాగే తర్కశాస్త్ర లాజికల్ శాస్త్రం అన్నమాట. ఓకే, సో ఇవి నేర్పించే వాళ్ళు మెయిన్గా. వేదిక్ లిటరేచర్ ఈస్ ఎన్రిచ్డ్ బై ద సెన్స్ ఆఫ్ పీస్, హ్యుమానిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ విచ్ ఈస్ ఆల్సో వైటల్ పార్ట్ ఆఫ్ కరికులం. సో వేదిక్ లిటరేచర్ అనేది ఎక్కువగా దేంతో ఉండేది, పీస్, హ్యుమానిటీ గురించి, యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి, సో ఇలా ఉండేది. ఇది కూడా కరికులం యొక్క వైటల్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు 4 వేదాలు నేర్చుకుంటాము, 6 వేదాంగాలు నేర్చుకుంటాము, 4 ఉపవేదాస్ ఉంటాయి అవి నేర్చుకుంటాము, 4 బ్రహ్మాన్స్ గురించి నేర్చుకుంటాము, తర్వాత 180 ఉపనిషత్స్ ఉంటాయి మనకి, అవన్నిటి గురించి కూడా నేర్చుకుంటాము, 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ గురించి, భగవద్గీత గురించి, 3 స్మృతుల గురించి. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద అండ్ జ్యోతిష్య వర్ ఆల్సో థాట్. సో ఈ మెయిన్ సబ్జెక్ట్సే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ కూడా మనకి నేర్పించే వాళ్ళు అనమాట. దాంట్లో జ్యోతిష్యం కూడా నేర్పించేవాళ్ళు. అదర్ సబ్జెక్ట్స్ డెవలప్డ్ ఇన్ ద వేదిక్ ఏజ్ ఆర్ ఫిలాసఫీ, యోగా, ఫిజియాలజీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ అండ్ మ్యూజిక్. సో ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. వేదిక్ ఏజ్లో ఈ సబ్జెక్ట్స్ డెవలప్ అయ్యాయి. ఏంటవి ఫిలాసఫీ కానివ్వండి, యోగా కానివ్వండి, physiology, mathematics, astrology, astronomy, music. Okay, the study of literature, story of heroic lives and discourses on the Puranas also are formed a part of the syllabus. So syllabus లో ఇంకా ఏమేమి నేర్పించే వాళ్ళు, లిటరేచర్ గురించి కానివ్వండి, హీరోల యొక్క లైఫ్స్ గురించి కానివ్వండి, అలాగే పురాణాల గురించి కానివ్వండి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కరికులం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెథడ్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ ఏన్షియంట్ ఇండియా క్లోజ్ రిలేషన్షిప్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ప్యూపుల్ అండ్ ద టీచర్. మనకు ఆల్రెడీ తెలిసిందే ఇండియాలో ఉపాధ్యాయులకు మరియు స్టూడెంట్స్ కి క్లోజ్ రిలేషన్షిప్ అనేది ఉండేది. ద టీచర్ యూస్ టు పే ఇండివిజువల్ అటెన్షన్ ఆన్ హిస్ స్టూడెంట్స్ అండ్ యూస్ టు టీచ్ దెమ్ అకార్డింగ్లీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ గా అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట టీచర్స్. సో అలా అబ్జర్వ్ చేసి వాళ్ళ కేపబిలిటీ ప్రకారంగా, వాళ్ళ ఎబిలిటీస్ ప్రకారంగా టీచ్ చేసేవాళ్ళు. నాలెడ్జ్ వాస్ ఇంపార్టెడ్ ఓరల్లీ అండ్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ వేర్. సో ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అది ఓరల్ గా ఇంపార్ట్ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. అండ్ దాంట్లో కొన్ని మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఏంటంటే రెసిటేషన్. ద ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ వాస్ లెర్నింగ్ బై రెసిటేషన్ ద సీక్రెట్ టెక్స్ట్. సో సీక్రెట్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని రెసిటేషన్ మెథడ్ ద్వారా నేర్చుకోవడం అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేది. రెసిటేషన్ అంటే ఏంటంటే గట్టిగా చదవడం అన్నమాట. Critical analysis. This was another method in which knowledge was comprehended. So, ఈ critical analysis ద్వారా knowledge అనేది అర్థం చేసుకునే వాళ్ళు. It was through critical analysis that Sri Ramanuja and Sri Madhvacharya differed from their teachers on the interpretation of the Brahma Sutra composed by Sri Shankara and later came out with their own interpretation of the Brahma Sutra. So, ఈ క్రిటికల్ అనాలిసిస్ వల్లనే రామానుజం గారు కానివ్వండి, మధ్వాచార్య గారు కానివ్వండి, ఈ బ్రహ్మసూత్రాన్ని వాళ్ళ టీచర్స్ చెప్పిన దాన్ని విని ఇంటర్ప్రిట్ చేసుకొని దానికి కొత్త వర్షన్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే, ఈ క్రిటికల్ అనాలిసిస్ దానికి కారణం. మధ్వాచార్య ఈవెన్ మేడ్ హిస్ టీచర్ సబ్స్క్రైబ్ టు హిస్ వ్యూ విచ్ షోస్ దట్ గురూస్ వర్ ఓపెన్ టు న్యూ ఐడియాస్ అండ్ వ్యూస్ ఆర్టికులేటెడ్ బై దేర్ స్టూడెంట్స్. సో
మధ్వాచార్య గారు వాళ్ళ టీచర్ యొక్క వ్యూని కూడా మార్చగలిగారు. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఆ టైంలో టీచర్స్ ఓపెన్ ఉండేవాళ్ళు అనమాట, కొత్త కొత్త ఐడియాస్ ని వినడానికి కానివ్వండి, వాళ్ళ స్టూడెంట్స్ చెప్పే వ్యూస్ కానివ్వండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంట్రోస్పెక్షన్, శ్రవణ లిజనింగ్, మనన కాంటెంప్లేషన్, నిధిధ్యాసనం కాన్సన్ట్రేటెడ్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద ట్రూత్ సో యాజ్ టు రియలైజ్ ఇట్ వాజ్ అనదర్ మెథడ్ ఆఫ్ స్టడీ. సో ఇంట్రోస్పెక్షన్ అంటే వినడం కానివ్వండి, అర్థం చేసుకోవడం కానివ్వండి, రిమెంబరింగ్ చేసుకోవడం కానివ్వండి, ధ్యానం పెట్టి వినడం కానివ్వండి, ఇవన్నీ ఉండేటి అనమాట. ఓకే, స్టోరీ టెల్లింగ్, ద టీచర్ యూజ్డ్ స్టోరీస్ అండ్ పారబుల్స్ టు ఎక్స్ప్లెయిన్. సో స్టోరీ టెల్లింగ్ అంటే స్టోరీస్ చెప్పుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో పారబుల్స్ అంటే ఏంటంటే షార్ట్ స్టోరీస్ చెప్తూ ఉండడం అనమాట. మోరల్ ఆఫ్ ద స్టోరీ ద్వారా కూడా టీచింగ్ అనేది జరిగేది. నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ద ప్యూపిల్స్ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ద టీచర్ యూస్ టు డిస్కస్ ఎట్ లెంత్ ఆన్ ద టాపిక్స్ అండ్ క్లియర్ దేర్ డౌట్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ మనకు తెలిసిందే. స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగితే టీచర్స్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, అండ్ వాళ్ళ డౌట్స్ అనేవి తీర్చేవాళ్ళు. హ్యాండ్స్ ఆన్ మెథడ్, స్టూడెంట్స్ / అప్రెంటిసెస్ యూస్ టు లెర్న్ బై అబ్జర్వేషన్ అండ్ త్రూ ప్రాక్టికల్ మెథడ్. హ్యాండ్స్ ఆన్ మెథడ్ అంటే ఏంటి, చేస్తూ నేర్చుకోవడం, అదే అనమాట. ఓకే, డిబేట్స్ అండ్ డిస్కషన్స్, ద స్టూడెంట్స్ ఆల్సో గెయిన్ నాలెడ్జ్ త్రూ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ విచ్ వర్ హెల్డ్ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. సో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ద్వారా కూడా నేర్చుకునే వాళ్ళు, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో వీటిని నిర్వహించే వాళ్ళు కూడా. ఓకే, యాజ్ ఫర్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్, రిసైటేషన్, dialogue and self study are the 3 stages. Travel is regarded as necessary. సో ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లో, మళ్ళీ మళ్ళీ గట్టిగా చదవడము, డైలాగ్ అండ్ అలాగే సెల్ఫ్ స్టడీ చేయడం. ఓకే, అండ్ ఆల్సో ట్రావెలింగ్ అనేది నెసెసరీ అనేసి అన్నారు. ఎందుకంటే ట్రావెలింగ్ లో కూడా చాలా వరకు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫీల్డ్ ట్రిప్స్ అంటున్నాం మనం. ఓకే, బిఎడ్ లో కూడా మనకి ఫీల్డ్ ట్రిప్ అనేది జాయిన్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద రోల్ ఆఫ్ టీచర్స్. ద టీచర్స్ ఆర్ క్లోజ్ టు మాస్టర్స్ అండ్ పండిట్స్. సో అప్పట్లో టీచర్స్ ని మాస్టర్స్ లేదా పండిట్స్ అనేవాళ్ళు. ద టీచర్స్ లేడ్ స్ట్రెస్ అపాన్ స్పిరిచువాలిటీ, ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. సో అప్పుడు ఎడ్యుకేషన్ లో స్పిరిచువాలిటీ కానివ్వండి, క్యారెక్టర్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో టీచర్స్ కూడా దాని మీద స్ట్రెస్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చెప్పేవాళ్ళు. సో ద రోల్ ఆఫ్ టీచర్ ఆర్ యాజ్ ఫాలోస్. The teacher or acharya is responsible not only in imparting knowledge but also in molding the character and personality of the pupils of his ashrama. సో తన ఆశ్రమంలో ఉన్న పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ కి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి కూడా హెల్ప్ చేయాలన్నమాట. The acharya of the Gurukula system is of high moral and spiritual qualities. సో ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హై మోరల్ అండ్ స్పిరిచువల్ క్వాలిటీస్ తోటి ఉండాలి. He performs the functions of a householder and performs the 5 daily yajnas and observes vows. So అప్పుడున్న ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడము, అలాగే యజ్నాస్ ని చేయడము, అలాగే వర్క్స్ ని అబ్జర్వ్ చేయడము, అండ్ ఆల్సో హీ లీడ్స్ ఎ డిసిప్లైన్ లైఫ్ అనేది లీడ్ చేయడము. The teacher is a parent, a facilitator of learning, exemplar and inspirer, confident and philosopher, moral educator, reformer, evaluator, character and personality builder. He is a religious and spiritual guide. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇక్కడ యాజ్ ఎ టీచర్ మనము అన్ని విధాలుగా ఐడల్ లాగా ఉండాలి, ఎగ్జాంపుల్ లాగా, ఇన్స్పైరర్ లాగా, లెర్నింగ్ కి ఫెసిలిటేట్ చేస్తూ ఉండాలి, పేరెంట్స్ లాగా కేర్ తీసుకోవాలి, యాజ్ ఎ ఫిలాసఫర్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి మనలో, మోరల్ ఎడ్యుకేటర్ లా ఉండాలి, ఇవాల్యుయేటర్ లా ఉండాలి, అలాగే పర్సనాలిటీ క్యారెక్టర్ ని బిల్డ్ చేయాలి. దాంతో పాటుగా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ గైడ్ లాగా కూడా ఉండాలి. సో దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ద టీచర్. అదే రోల్ ఆఫ్ ద లెర్నర్ చూసుకున్నట్టయితే హీ హ్యాస్ టు డెడికేట్ హిస్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్, లీడింగ్ అండ్ ఎన్లైటెండ్ లైఫ్. ఇన్ హిస్ ఫార్మేటివ్ లైఫ్ హీ మస్ట్ లీడ్ ఆన్ ఆస్చర్ అండ్ డిసిప్లిన్ లైఫ్. సో స్టూడెంట్ ఎలా ఉండాలి అని అంటే తన యొక్క నాలెడ్జ్ గెయినింగ్ కోసం తను తన లైఫ్ ని డెడికేట్ చేయాలన్నమాట. సో డిసిప్లిన్ లైఫ్ అనేది లీడ్ చేయాలి. హీ హ్యాస్ టు స్ట్రిక్ట్లీ అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ కండక్ట్ అండ్ బిహేవియర్ స్టిపులేటెడ్ బై ద రిషిస్. సో రిషివర్యులు ఏవైతే రూల్స్ అండ్ కండక్ట్స్ పెట్టారో దాని ప్రకారంగా ఉండాలి. ద ఉపనిషత్స్ క్లియర్లీ డిస్క్రైబ్డ్ ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఎ బ్రహ్మచారి. సో మనకి 180 ఉపనిషత్స్ ఉన్నాయి కదా, దాంట్లో బ్రహ్మచారిని ఎట్లా ఉండాలో క్వాలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ ప్రకారంగా ఉండాలి. The student gets up early in the morning, bathes and does Sandhya and Gayatri Japa. పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యాను గాయత్రి జపం చేయాలి. He studies scriptures, he leads simple life
and does plenty of exercise. He sleeps on a hard mat and does not use soft beds and pillows. He is humble and obedient. He serves and respects elders. He attempts to be chaste in thought, word and deed. సో రిలీజియస్ బుక్స్ చదవడం కానివ్వండి, సింపుల్ లైఫ్ని లీడ్ చేయడం, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, హార్డ్ మ్యాట్ మీద పడుకోవడము, సాఫ్ట్ బెడ్స్ అండ్ పిల్లోస్ని యూజ్ చేయకపోవడము, హంబుల్ అండ్ ఒబీడియంట్గా ఉండడము, రెస్పెక్ట్ ఇవ్వడము ఎల్డర్స్కి, అలాగే థాట్స్ అన్ని ప్యూర్గా ఉండడము, వర్డ్స్ ప్యూర్గా ఉండడము, చేసే పనులు ప్యూర్గా ఉండడము, ఇవన్నీ కూడా రోల్ ఆఫ్ ద లెర్నర్. Students are given special attention and treatment by teachers depending on their interests, aptitude, proficiency and performance. So students ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, యాప్టిట్యూడ్స్ ఏంటి, ప్రొఫిషియన్సీ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, దీన్ని ప్రకారంగా స్పెషల్ అటెన్షన్ అనేది అండ్ ట్రీట్మెంట్ అనేది టీచర్స్ ఇచ్చేవారు అనమాట. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకి మనం సెల్ఫ్గా క్రమశిక్షణగా ఉంటే అదే ఎడ్యుకేషన్కి ఒక ladder లాగా అవుతుంది. రిజిడ్ రూల్స్ ఆర్ లేడ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ప్యూపిల్స్. యాజ్ లెర్నర్స్ మనం ఎలా ఉండాలనేది కొన్ని ఫిక్స్డ్ రూల్స్ అనేవి ఉన్నాయి. కోడ్ ఆఫ్ డ్రెస్ వాస్ అబ్జర్వ్డ్. ఎలా డ్రెస్ చేసుకుంటున్నాం అనేది కూడా అందులో భాగమే. అబ్జర్వేషన్ ఆఫ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ పీపుల్స్. అందరు స్టూడెంట్స్ కి బ్రహ్మచర్యం పాటించడం అయితే కంపల్సరీ. ఓకే, ద గురుకులాస్ ఆర్ ద సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ విచ్ education is imparted only by individuals of character and ability. సో గురుకులాల్లో ఇండివిజువల్ క్యారెక్టర్ అండ్ ఎబిలిటీస్ ప్రకారంగానే ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. ద ఫస్ట్ స్టేజ్ బ్రహ్మచర్య ఈజ్ అ పీరియడ్ ఆఫ్ స్టడీ అండ్ డిసిప్లిన్. ఫస్ట్ స్టేజ్ ఏంటి, బ్రహ్మచర్య. సో దాంట్లో ఏం జరుగుతుంది, డిసిప్లిన్ గా ఉంటారు, స్టడీ అనేది జరుగుతుంది. ద స్టూడెంట్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ ప్లెజర్స్. సో జాయ్ ఇచ్చేది, ఫన్ ఇచ్చేది, ప్లెజర్స్ ఇచ్చేది దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండొద్దు. హీ స్టేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ అండ్ స్టడీస్ ద వేదాస్ అండ్ సైన్సెస్. సో టీచర్ యొక్క ఆశ్రమంలో ఉంటూ వేదాస్ కానివ్వండి, సైన్సెస్ కానివ్వండి స్టడీ చేస్తారు. దిస్ ఈస్ అబౌట్ ద డిసిప్లిన్. సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్లో వేదిక్ స్కూల్ సిస్టంలో కరికులం గురించి చూసాము. సో దాంట్లో భాగంగానే టీచర్ యొక్క రోల్ ఏంటి, స్టూడెంట్ యొక్క రోల్ ఏంటి, అలాగే డిసిప్లిన్ ఏంటి, ఓకే, క్రమశిక్షణ అంటే ఏంటి అనేది చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించినా, ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్స్ అనేటివి చేయట్లేదు. లైక్ చేసేస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.